హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ నా కథలు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇక కథలోనికి వెళ్ళిపోదాం. ఈ కథ సండే మ్యాగజైన్లోంది. కథ పేరు జగమంత కుటుంబం. రాసిన వారు ఎస్ ఘటికాచలరావు గారు. నా మాటల్లో పూర్తి కథను వినేద్దాం. ఏరా, ఇంకా ఎన్నాళ్ళు ఇలా పెళ్ళి వద్దంటూ కాలయాపన చేస్తావు? నీ తోటి వాళ్ళంతా పెళ్ళై పిల్లలకు తండ్రులయ్యారు కూడా. కొద్దిగా అసహనం ధ్వనించింది జగన్నాథం గొంతులో. చూద్దాంలే, ఇంకొన్నాళ్ళు పోనీ, నిరాసక్తిగా బదులిచ్చాడు భరద్వాజ. అదేంట్రా, నీకిప్పుడే 30 ఏళ్ళు దగ్గర పడ్డాయి, ఇంకా ఎన్నాళ్ళాగాలి? లోపల నుంచి తల్లి వచ్చి అందుకుంది. చిరాగ్గా ఇద్దరి వంక చూశాడు భరద్వాజ. ఆ రోజు ఆదివారం, తారీఖు మే 15. టీవీలో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అంటూ ఎవరో వక్త ఊదరగొట్టేస్తున్నాడు. కుటుంబం, దాని నిర్మాణం, సమాజానికి దాని ఆవశ్యకత గురించిన ఉపన్యాసాన్ని అనర్గళంగా దంచేస్తున్నాడు. మాది ఉమ్మడి కుటుంబం. మా ఇంట్లో మేం మొత్తం 4 అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళం. ఇప్పటికీ అందరం కలిసే ఉంటాం. నాకు 4 పిల్లలు. వాళ్ళు కూడా ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్ళలేదు. ఇచ్చిపుచ్చుకోవటం, పట్టు విడుపులు, ప్రేమానురాగాలు అలవడాలి అంటే అలాంటి వాతావరణం ముందుగా ఇంట్లో ఉండాలి. అలాంటి వాతావరణానికి పునాది వేసేదే కుటుంబం. అతని వాగ్ధాటి ఆగటం లేదు. అది చూసిన జగన్నాథానికి కొండంత బలం వచ్చినట్లయింది. చూడరా, అది కుటుంబం అంటే. వయసులో పెళ్లి చేసుకుంటే వయసు మళ్ళాక మనల్ని చూసుకునేందుకు ఒక ఆసరా ఉంటుంది అన్నాడు. భరద్వాజకు చిరాకు ఎక్కువైంది. ఊరికే అలాంటి నిర్ణయాలకి వచ్చేయకండి నాన్న. ఎంతమంది పిల్లలు తమ పేరెంట్స్ని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టడం లేదు? ఆ పెద్దవాళ్ళకి ఫ్యామిలీ విలువల గురించి తెలియవా? పిల్లలకు అవన్నీ నేర్పకుండానే ఉంటారా? అంతా వారి వారి తలరాత, అంతే. దేనికైనా మనస్సే కారణం. మనస్సు మంచిదైతే ప్రపంచమంతా మన కుటుంబమే. వసుదైక కుటుంబం అంటే ఇదే కదా. అతని వాదన సరిగ్గానే ఉన్నా మనసెందుకో అంగీకరించడం లేదు. అది గమనించిన హైమావతి, ఏమండి, ముందుగా మన ప్రయత్నాలు మనం చేద్దాం. ఏదైనా సంబంధం కుదిరాక వాడికి చెప్పి ఒప్పించడం పెద్ద కష్టం కాదు. అంత దూరం వచ్చాక వాడు కూడా కాదు అనే ఛాన్స్ ఉండదు కదా అంది. ఇదేదో బాగానే ఉంది అనిపించింది జగన్నాథానికి. అలా తమ ప్రయత్నాలు ప్రారంభించి ఏడాది గడిచాక భరద్వాజ పెళ్ళైపోయింది. కోడల పిల్ల ఒత్తిగ్గా, అణుకువగా, ఎన్ని రకాలు వర్ణించవచ్చో అన్ని రకాలుగాను ఆ దంపతులకి తెగ నచ్చేసింది. పెళ్ళయ్యాక ఏడాదికో 2 ఏళ్లకో బాబునో పాపనో ఎత్తుకోగలము అన్న నమ్మకం కలిగింది. అయితే రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. పిల్లల విషయంలో ఇద్దరి ఆలోచన ఒకటేగా ఉంది. ఈ కాలం పిల్లలకు సంసారం, కుటుంబం గురించిన అవగాహన కలిగించటం ఎలాగో అన్న విషయం అర్థం కాలేదు. 3 నెలల తర్వాత భరద్వాజకు చెన్నైలో వేరే ఉద్యోగం దొరికింది. ఏడాదికి దాదాపు 15 లక్షల జీతం. కంటికెదురుగా ఉన్నప్పుడే అంతంత మాత్రంగా ఉండే వాళ్ల ప్రవర్తన, సంప్రదాయం పట్ల వాళ్ళు వ్యవహరించే తీరు కనుమరుగైతే ఎలా ఉంటుందో అన్న బెంగ మరింతగా చింతాక్రాంతులు చేసింది ఆ దంపతుల్ని. ఒరే అబ్బాయి, మనకంటూ ఓ కుటుంబం, దాన్ని వృద్ధి చేసుకోవడంలోనే మన వంశ ఔన్నత్యం ఉంటుందిరా. సంబంధ బాంధవ్యాలను తేలిగ్గా తీసిపారేయద్దు. మీ అమ్మ ఆరోగ్యరీత్యా నీకు మరో 2, 3 తమ్ముళ్ళో చెల్లెళ్ళో లేకపోయారు, కానీ లేకుంటే మన ఇల్లు కూడా 10 మందితో కళకళలాడుతూ ఉండేదే. కాబట్టి కేవలం 1 బిడ్డతో ఆపేయకు, 2 ఉండని. చిన్న వయసులో ఆడుకునేందుకైనా వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు అన్నాడు. మరి ఇంకా ఏమనాలో తెలియక. భరద్వాజకు ఇప్పుడు అసలు ఆ ఉద్దేశమే లేదు. ముందుగా ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి. ప్రస్తుతం జీతం పెరిగింది. నెలవారీ ఖర్చులు మరి కాస్త తగ్గించుకుంటే సొంతింటి కల త్వరలోనే తీరిపోతుంది. మరుసటి వారం భరద్వాజ పట్నం బయలుదేరాడు సతీ సమేతంగా. అదొక చిన్న కాలనీ. ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని గేటెడ్ కమ్యూనిటీ అని కూడా అంటారంట. మొత్తంగా 10 అంతస్తుల మేడలు, ఒక్కో భవంతిలో ఒక్కో అంతస్తులో 4 ఫ్లాట్లు. మొత్తం ఆ ప్రదేశంలో సుమారు 200 కుటుంబాలు ఉంటాయి. ABCD అంటూ మొత్తం 10 బిల్డింగులకు అక్షరాలు ఇచ్చేశారు. అక్కడున్న చాలామందికి అవి సొంత ఫ్లాట్లే. అది భరద్వాజకు కంపెనీ తరపున కేటాయించిన ఫ్లాట్. అతనుండేది B భవంతిలో. గ్రౌండ్ ఫ్లోర్ నడవాకు కుడివైపు 2వ ఇల్లు, B12. 2 పడగదుల ఇల్లు. ఇద్దరికే కాబట్టి విశాలంగానే అనిపించింది.
హాలు, బెడ్రూమ్లు కాస్త పెద్దవిగానే ఉన్నాయి. వంటగది కూడా విశాలంగా ఉంది. ఆ కాంపౌండ్లోనే కమ్యూనిటీ హాల్, పార్క్, వాకింగ్ ట్రాక్, ప్లే ఏరియా అంటూ సకల వసతులు ఉన్నాయి. సాయంత్రం అయితే పిల్లలంతా గోలగోలగా అరుస్తూ ఆడుకుంటూ ఉంటారు. ఉదయం, సాయంత్రం పెద్దవాళ్ళంతా కాలిబాట మీదకు వచ్చేస్తారు. అక్కడున్న 10 బిల్డింగులకు కలిపి 3 వీధులున్నాయి. ఆరు బయట ప్రదేశం ఎక్కువగానే ఉంది. రోడ్డుకి 2 వైపులా చెట్లు ఏ కాలంలో నాటారో కానీ అవి సుమారుగానే పెరిగాయి. మొత్తం వాతావరణమంతా ప్రతినిత్యం పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. భరద్వాజ దంపతులు ఆ వాతావరణానికి ఎంతో ముగ్ధులైపోయారు. ఏమండి, మనం ఇక్కడే ఓ ఫ్లాట్ కొనేసుకుందామా అని అడిగేసింది సంహిత. ఆమె వంక తదేకంగా చూశాడు. ఇక్కడ ఏమీ ఖాళీ ఉన్నట్లుగా అనిపించడం లేదు. ఉన్న రేట్ బాగా ఎక్కువగా ఉంటుంది, చూద్దాంలే అన్నాడు సాలోచనగా. సాయంత్రం పూట వాకింగ్కి వెళ్తే ఎవరో ఒకరు హాయ్ బ్రదర్ అనో, అంకుల్ అనో, ఏం బాబు బాగున్నావా అనో, అన్నయ్య అనో, తమ్ముడు అనో, మామయ్య అనో, బాబాయ్ అనో పలకరిస్తారు. ఆ సాంప్రదాయం కొత్తగా అనిపించింది. అతనికి ఇది బాగా ఆశ్చర్యం వేసింది. క్రమంగా అతనికి అది అలవాటైపోయింది. ఓ రోజు సాయంత్రం ఆఫీస్ బస్ దిగి వస్తూ ఉండగానే హఠాత్తుగా కాలనీలో కలకలం. ఏమైందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ మెల్లగా తన ఫ్లాట్ వైపు కదిలాడు. బ్లడ్ బ్యాంక్ అంకుల్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు అన్నాడు 12 ఏళ్ల ఎదురింటి సచిన్. అతనెవరో తెలియదు భరద్వాజకి. ఆ మాటను అక్కడే ఉన్న సచిన్ తండ్రిని అడిగాడు. G24లో ఉంటారు రాఘవయ్య గారని అన్నాడు అతను. అంటే ఆయన బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నారా అడిగాడు భరద్వాజ. 2 క్షణాలు ఎగాదిగా చూసి భళ్ళు నవ్వేశాడు అతను. అదేం లేదండి, ఆయన ఇప్పటి వరకు సుమారు 100 సార్లు బ్లడ్ డొనేట్ చేశారు. మన కాలనీలో చాలామందిని ఆదుకున్నారు. అందుకే అందరం ఆయన్ను అలా పిలుస్తూ ఉంటాం. ఆయన ఒక్కరే కాదు, ఇంకా అలాంటి సెలబ్రిటీలు బాగానే ఉన్నారు ఇక్కడ. సినిమా స్టంట్ మాస్టర్ మహేంద్ర, ప్రముఖ కథా రచయిత నరసింహమూర్తి, గాయకుడు శరత్, చెస్ గ్రాండ్ మాస్టర్ గోకుల్, క్రికెటర్ సందీప్, ఇంకా చాలామంది ఉన్నారు. ప్రస్తుతం నేను హాస్పిటల్కి వెళ్తున్నాను రాఘవయ్య గారిని చూసుకునేందుకు. మీరు వస్తారా అడిగాడు సచిన్ తండ్రి సుందర్. అప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాడు, ఇంటికి వెళ్ళి సంహితతో చెప్పి వెళ్దామా అంటూ కొద్ది క్షణాలు ఆలోచించి మళ్ళీ పదండి వస్తున్నాను అంటూ అడుగులు వెనక్కేశాడు. ఫోన్ చేసి సంహితకి విషయం చెప్పేశాడు భరద్వాజ. సుందర్ బైక్ మీద ఇద్దరు వాయువేగంతో హాస్పిటల్ చేరుకున్నారు. అప్పటికే ఆయన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు అని చెప్పారు. యాక్సిడెంట్ వల్ల కాలికి ఫ్రాక్చర్ అయిందని ఆపరేషన్ చేస్తున్నారు అని చెప్పారు. అప్పుడే నర్స్ హడావుడిగా బయటకు వచ్చింది. రాఘవయ్య గారి తాలూకు ఎవరండి అంటూ. అక్కడే నుంచొని ఉన్న 4-5 అడుగు ముందుకేశారు. ఆయనకు బ్లడ్ అవసరం. ప్రస్తుతం ఓ పాజిటివ్ బ్లడ్ ఇక్కడ స్టాక్ లేదు. 2 యూనిట్లకు ఒకటే ఉంది. మీలో ఎవరైనా డోనర్స్ ఉన్నారా అంది. మరుక్షణమే అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అడుగులు వెనక్కి వేశారు. అప్పుడే భరద్వాజ అడుగు ముందుకేసి సిస్టర్ నేను ఓ పాజిటివ్ అన్నాడు. అక్కడున్న అందరూ అతని వంక చూశారు. వాళ్ల చూపుల్లో ఆరాధనా భావం కనిపించింది. అతన్ని తనతో తీసుకుని రావటం మంచి పనైంది అన్న భావన సుందర్ కళ్ళల్లో కనిపించింది. వెంటనే నర్స్ భరద్వాజను లోపలికి తీసుకెళ్ళింది. సుమారు అరగంట గడిచాక భరద్వాజ కొద్దిగా నీరసంగా బయటకొచ్చాడు. అక్కడున్న అందరూ అతన్ని అభినందించారు. భరద్వాజకు జరిగిందంతా కల్లాగా అనిపిస్తోంది. అతనెవరో తానెవరో, అయినా ఆ క్షణంలో అలా ఎందుకు అనిపించిందో ఏమీ అర్థం కాలేదు. ఆ క్షణంలో తన చుట్టూ ఉన్న మనుషులందరూ తన వాళ్లే అనిపించింది. బహుశా అందుకే తాను అలా ప్రవర్తించాడేమో. తండ్రి చెప్పిన మాటలు మెల్లమెల్లగా అర్థమవుతున్నాయి. గడిచిన 25 ఏళ్ల జీవితంలో ఏ రోజు రక్తదానం గురించి ఆలోచించుకోలేదు. అలాంటిది ఇవాళ అలా ఎందుకు అనిపించిందో అర్థం కాలేదు. ఒక వ్యక్తిని కాపాడుతున్నాను అనే తృప్తి కలిగింది. ఆ భావన మనస్సులో ఉద్భవించడానికి కారణమేంటి? కాలనీలో చేరిన దగ్గర నుంచి ప్రతిరోజు తనని పలకరించే వాళ్ళు ఏదో ఒక బంధుత్వాన్ని ఆపాదించి పిలవటం ఒక కారణం కావచ్చేమో. కుటుంబం పెద్దదిగా ఉండాలని నాన్న పదే పదే చెప్పటం వెనుక ఉన్న కారణం ఇదేనా? బంధుత్వంతో ఉమ్మడి కుటుంబంలో ఒకరికి ఒకరు సాయపడటం సహజం. అది అలవాటైతే సమాజానికి కూడా సహాయపడచ్చు అనే అర్థంలో నాన్న అలా అన్నారా? ఆలోచనలోనే ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఆసుపత్రికి వెళ్ళిన విషయం ముందే తెలిసినా నీరసంగా తిరిగి వచ్చిన భర్త వంక ఆందోళనగా చూసింది సంహిత.
కంగారు పడకమ్మా, మీ వారు ఈవేళ చాలా గొప్ప పని చేశారు. రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడారు. ఎవ్వరూ ఊహించలేదు. మాకందరికీ చాలా సంతోషం కలిగింది అంటూ స్వాంత వచనాలు పలికాడు సుందర్. 2 రోజులు అయ్యాక రాఘవయ్యను డిశ్చార్జ్ చేశారు. నెల తిరక్క ముందే యథాప్రకారం తన సమాజ సేవా కార్యక్రమానికి సిద్ధమయ్యాడు రాఘవయ్య. ఆ రోజు ఆదివారం సాయంత్రం అలా షికార్కి వెళ్లిన భరద్వాజ దంపతులకు అక్కడ పార్కులో ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు. అందులో ఓ చోట యువ దంపతులు తమ ఏడాది పాపను ఆడిస్తున్నారు. పాప ముద్దుగా బొద్దుగా చాలా అందంగా చలాకీగా ఉంది. బుడిబుడి నడకలతో ఆ ప్రదేశమంతా పరిగెత్తుకుంటూ ఉంది. ఆ పాపను చూడగానే భరద్వాజ దంపతులిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి మనస్సుల్లోనూ ఒకే సమయంలో ఒకే కోరిక, అలాంటి పాప మన ఇంట్లోనూ ఉంటే బాగుంటుంది కదా, పరాయి వాళ్ళ పాపను ఎంతసేపు ఆడిస్తాం అన్న భావన ఆ చూపుల్లో. ఆ సమయంలో అతనికి తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు. వాళ్ళు చెప్పిన దాంట్లో అనేక భావాలు ఇమిడి ఉన్నాయి అన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తన మనస్సులోని కోరికకు కార్యరూపం కల్పించారు. ఫలితంగా మరుసటి ఏడాదికి బాబు పుట్టాడు. జగన్నాథన్ దంపతులకి మొత్తానికి వంశాంకురం కలిగింది అని కొండంత తృప్తి. గడిచిన ఏడాది కాలంలో భరద్వాజకు కాలనీలో అందరితోనూ సాన్నిహిత్యం బాగా పెరిగిపోయింది. తనతో మెలిగే వాళ్లల్లో కొంతమందికి పరస్పరం వైరం లాంటివి అయిష్టం ఉండటం వల్ల అతని ముందు పలకరించుకున్నా విడిగా మాత్రం ఎడముఖం పెడముఖంగా ఉండటం గ్రహించాడు భరద్వాజ. నోరు మంచిదైతే ఊరి మంచిది అవుతుందని తండ్రి చెప్పిన సామెతను అనునిత్యం పాటించే భరద్వాజ ఆ కాలనీలో అందరూ మంచివారుగానే కనిపించేవారు. ఆ ఒక్క అలవాటు వల్లే భరద్వాజ ఏ ప్రత్యేక అర్హతలు లేకున్నా విఐపిగా చలామణి అవుతున్నాడు. బాబుకి ఏడాది వయస్సు వచ్చింది. తాము కోరుకున్నట్లుగానే బుడిబుడి నడకలతో ముద్దులొలికే మాటలతో అలరిస్తూ ఉన్నాడు బాబు. కుటుంబ సమేతంగా అప్పుడప్పుడు తమ ఊరికి వెళ్ళి వస్తూ ఉంటాడు భరద్వాజ. వెళ్ళినప్పుడల్లా తమ పూర్వీకుల కుటుంబాల గురించి తండ్రి చెప్పటం, ఇతను వినటం ఆనవాయితీగా మారిపోయింది. పరోక్షంగా అతనికి మరో సంతానాన్ని కనమని చెప్పడమే అది. తండ్రి మనసులోని కోరిక భరద్వాజకు అర్థమైంది. ఉమ్మడి కుటుంబాల్లో మనిషి సహాయానికి మాట సహాయానికి ఢోకా ఉండదు, కానీ ఆర్థికపరమైన కారణాల వల్లే సాధారణంగా కలతలు పెచ్చుమీరుతాయి అన్న విషయం జగన్నాథానికి అప్పటి వరకు అవగాహనకి రాని విషయం. ఊరికి బయలుదేరే ముందు భరద్వాజ తండ్రితో అన్నాడు, నాన్న, ఉమ్మడి కుటుంబం అంటే ఏంటో నాకు బాగానే అర్థమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ నియంత్రణ అన్నది చాలా ముఖ్యం. 2 పిల్లలు ఉండటం వల్ల సోదరతత్వం అలవడుతుంది అన్న భావన కూడా మంచిదే, కానీ దానికోసం తొందరపడమని చెప్పటంలో లాజిక్ లేదు. ఆర్థిక పరిస్థితులు చూసుకోవాలి. కుటుంబం అంటే ఏంటో నేను అర్థం చేసుకున్నాను. మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు. టాక్సీ ఎక్కే ముందు, ఇప్పటికీ 2 ఏళ్ళు అయింది. ఒక్కసారి కూడా మీరు చెన్నైకి రాలేదు. వచ్చే వారం తప్పకుండా రావాలి. మీరు రాకుంటే నేనే వచ్చి తీసుకెళ్తాను అంటూ కారెక్కాడు. సాయంత్రం 5 గంటలకి కుటుంబ సమేతంగా పార్కు వైపుకు నడిచాడు భరద్వాజ. అతని తల్లిదండ్రులు క్రితం రోజే వచ్చారు. జగన్నాథన్ దంపతులు మనవుణ్ణి ఎత్తుకొని అక్కడున్న జారుడు బల్ల వద్దకు వెళ్ళి వాడిని అక్కడ ఆడిస్తున్నారు. భరద్వాజ సంహిత అక్కడున్న కాలిబాటలో నడక ప్రారంభించారు. మొత్తం 10 చుట్లు వేస్తే 2 కిలోమీటర్లు నడిచినంత దూరం అవుతుంది. అలా 10 రౌండ్లు ముగించి కూర్చున్నారు ఇద్దరు. అప్పుడే జగన్నాథన్ దంపతులు వచ్చి పక్కనే కూర్చున్నారు. హలో బ్రదర్, పేరెంట్సా అంటూ పలకరించాడు G22లోని ప్రకాశన్. అవును అన్నట్లుగా తలూపాడు భరద్వాజ. నమస్తే బాబాయ్ అంటూ జగన్నాథానికి చేతులు జోడించి తన వాకింగ్ కొనసాగించాడు ప్రకాశన్. బాబాయ్, సెకండ్ సెమ్ రిజల్ట్స్ వచ్చాయి. నాకు 9 GPA అన్నాడు. C32లోని రోహిత్. నైస్, కీప్ ఇట్ అప్, యువర్ హెల్ప్ మేడ్ ఇట్ పాసిబుల్. ఉంటాను అని జాగింగ్ కొనసాగించాడు రోహిత్. అప్పుడప్పుడు సందేహాలు అడుగుతూ ఉంటాడు తన సబ్జెక్ట్లో. అంకుల్ రేపు నన్ను చూసేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్నారంట. నాన్న మీతో చెప్పమన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు అంది. D14లోని శ్రావణి. తనకి ఈ మధ్యనే ఇన్ఫోసిస్లో ఉద్యోగం దొరికింది. కంగ్రాట్స్. నాన్నకేనా హ్యాపీ, నీకు మాత్రం లేదా? సిగ్గుపడి పారిపోయింది శ్రావణి. అన్నయ్య, ఎల్లుండి L&Tలో ఇంటర్వ్యూ. రేపు ఒకసారి కలుస్తాను, ఏవైనా టిప్స్ ఇస్తావా అన్నాడు శశాంక్. అతను E14లో ఉంటాడు. ఎక్సలెంట్, దానికేం, నువ్వెప్పుడైనా రావచ్చు. మరు నిమిషంలో 70 ఏళ్ల శంకరన్ అక్కడికొచ్చారు. అబ్బాయ్, నా IT రిటర్న్స్ కాస్త చూసి పెట్టవా? వెబ్సైట్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అర్థం కావటం లేదు అన్నాడు అతను. H42లో ఉంటాడు అతను.
అలాగే తాతయ్య అన్నాడు భరద్వాజ. ఎవరు? అమ్మా నాన్న. నమస్కారం అండి. రత్నం లాంటి అబ్బాయిని కన్నారు. ఒక్కడు 1000 మందికి సమానం. పొగడ్తలు కాదు, నిజం అన్నాడా పెద్ద ఆయన. జగన్నాథం కొడుకు వంక మురిపంగా చూసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన బంధుత్వాన్ని ఆపాదించుకొని భరద్వాజాన్ని పిలవటం అతనికి చాలా వింతగా, కొత్తగా, ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది. అదే సమయంలో భరద్వాజ తండ్రి వైపు చూశాడు. ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి నాన్న? అందరూ ఒక్కచోట కలిసికట్టుగా ఉండటమే కదా. ఆ లెక్కన ప్రస్తుతం నాది ఎంత పెద్ద కుటుంబమో చూసావా? రక్త సంబంధం ఉన్నంత మాత్రాన బంధాలు బలంగా ఉంటాయా? రక్త సంబంధం లేకున్నా బంధాలు బలంగా ఉంటే అదే ఉమ్మడి కుటుంబం అనుకుంటాను. నేనిక్కడ ఒక అతనికి రక్తదానం చేశాను. ఆ తర్వాత ఆయన ఇక్కడున్న చాలామందికి దానం చేశారు. కాబట్టి నా రక్తం ఇక్కడున్న అందరిలోనూ ఉన్నట్లేగా. ఆ లెక్కన ఇప్పుడు నేను వీళ్ళందరికీ రక్త సంబంధికుణ్ణే. ఇక్కడున్న కుటుంబాల్లో కనీసం సగం కుటుంబాలు నావే. అలా ఇప్పుడు నాది జగమంత కుటుంబం. అందరూ అనే వసుధైక కుటుంబం. ఏమంటారు అన్నాడు భరద్వాజ. జగన్నాథం కళ్ళు చెమర్చాయి. ఏమంటాను? నాకు అందరంత ఎత్తుకు ఎదిగిపోయావురా అంటాను. నువ్వన్నది నిజమే. పరోపకారార్థం మిథం శరీరం అన్నట్లు బంధాలు బలంగా ఉండాలి అంటే కేవలం రక్త సంబంధాలే కానక్కర్లేదు. నా ప్రయత్నం లేకుండా ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందిరా. మన అంటే మనస్సు అనే పదంలోని మొదటి అక్షరాలే కదా. ఆ మనస్సే అన్ని బంధాలకు మూలం. అదే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. వెరీ గుడ్. నాకు ఇప్పుడు నిశ్చింతగా ఉందిరా అన్నాడు జగన్నాథం ఆనందోద్వేతంతో కంపిస్తున్న స్వరంతో కొడుకు వంక గర్వంగా చూసుకుంటూ. కథ చాలా బాగుంది కదండి. మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం.